చేయడం, బుకాయించడం, వారు చేసిన తప్పును మన మీదకు నెట్టేయడం వైసీపీ వారికి అలవాటేనని ముఖ్యమంత్రి చంద్రబాబు ఆగ్రహం వ్యక్తం చేశారు. కోడికత్తి దాడి, బాబాయి హత్య, గులకరాయి డ్రామా, పరకామణి చోరీ ఇవన్నీ వారి నేర ప్రవృత్తికి అద్దం పట్టేవే అని స్పష్టం చేశారు. తిరుమల శ్రీవారి లడ్డూ ప్రసాదం తయారీకి కల్తీ నెయ్యి సరఫరా ఉదంతంలోనూ ముందు అసలు కల్తీయే జరగలేదని బుకాయించారని, ఆ తర్వాత సిఐడి విచారణపై తమకు నమ్మకం లేదంటూ కోర్టుకు వెళ్లారని, చివరికి సీబీఐ ఆధ్వర్యంలో సిట్ వేస్తే తన పేరు పత్రికల్లో రాయకుండా చూడాలని టీటీడీ మాజీ చైర్మన్ వైవి సుబ్బారెడ్డి కోర్టుకు వెళ్లారని, వైసీపీ నాయకుల అందరి నైజం ఇలానే ఉంటుందని వ్యాఖ్యానించారు. సచివాలయంలో మంత్రివర్గ సమావేశం అనంతరం కల్తీ నెయ్యి సరఫరాకు సంబంధించి సిట్ నివేదికపై సుదీర్ఘ చర్చ జరిగింది. ఆ నెయ్యిలో జంతువుల కొవ్వు కలవలేదని సదరు నివేదికలో పేర్కొన్నారంటూ వైసీపీ చేస్తున్నదంతా దుష్ప్రచారమే అని సీఎం చెప్పారు. నివేదిక అధికారికంగా బయటకొచ్చిన తర్వాత అందులోని వాస్తవాలతో వైసీపీ చేస్తున్న దుష్ప్రచారాన్ని ఎండగట్టాలని మంత్రులను ఆదేశించారు. కల్తీ నెయ్యి ఉదంతం కానీ మరే అంశంపై కానీ సరైన విషయ పరిజ్ఞానంతో మాట్లాడగలిగితే తప్పు చేసిన వారిని ఇరుకున పెట్టగలమని అన్నారు. విమర్శించాలనే ఉద్దేశంతో విమర్శించడం వల్ల మనం పలుచనవ్వడం తప్ప ఎలాంటి ప్రయోజనమూ ఉండదని చెప్పారు. సరైన సమాచారంతో చేసే విమర్శకు విలువ ఎక్కువ ఉంటుందని, కల్తీ నెయ్యిపై సిట్ నివేదిక అధికారికంగా చేతికొచ్చే వరకు వేచి ఉండి ప్రత్యర్థులు చేస్తున్న దుష్ప్రచారాన్ని ఆధార సహితంగా ఎండగట్టాలని సూచించారు.